వందనాలు వందనాలు. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానము నిమిత్తము లోకాసు వార్త 24వ అధ్యాయం 51వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం కూడా మనం చూస్తే ఆదాముని అవ్వమ్మని పిలిచి దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని ఆశీర్వదించారు. కాబట్టి ప్రియులరా, దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయన రావడానికి గల కారణం శపించబడిన మనలను, నరక ప్రాప్తులమైన మనలను, శాపగ్రస్తులమైన మనలను, సమాధానము లేని మనలను సమాధానపరచుటకు, ఆశీర్వదించుటకు, పాపములన్నీ కడిగి పరిశుద్ధపరచుటకు, తిరిగి దేవునితో సమాధానపరిచి పరలోక రాజ్య పౌరులుగా మనల్ని మార్చుట కోసమే ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారని, ఆయన వచ్చిన కార్యాన్ని నెరవేర్చి మరలా వెళ్ళిపోయే ముందు ఆశీర్వదించి వెళ్ళారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకుని మనము ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మొదటిగా ఫలించాలని ఆశీర్వాదంలో భాగంగా, తర్వాత అభివృద్ధి చెందాలని, తర్వాత విస్తరించాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఫలించే భక్తి నేర్చుకున్నాక, అభివృద్ధి పొందటం నేర్చుకున్నాక, విస్తరించడం కూడా నేర్చుకోవాలి. వేటిలో విస్తరించాలని రోజుకోటి చెప్తున్నాం అండి, ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటున్నాం. ఈ రోజున మన లోపల ప్రేమ విస్తరించాలి అన్నాడు. ఏం విస్తరించాలండి? ప్రేమ విస్తరించాలన్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే ప్రేమ విస్తరించాలి అన్నాడు. 2 మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక అన్నాడు. ఏమండి? కాబట్టి ప్రియులరా, మన లోపల ఏం విస్తరించాలంట? ప్రేమ విస్తరించాలి. ఒక 50,000 ఉన్నవాడికి ఒక 50 లక్షలు వస్తే విస్తరించినట్టు అనుకుంటాం మనం. ఏమండి? ఒక ఎకరం ఉన్నవాడికి 10 ఎకరాలు వస్తే విస్తరించాడు అనుకుంటాం. అలాగే ఆత్మ సంబంధంగా ఈ భూమి మీద ఇవన్నీ కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత ఉండవు, పోతాయి. మన లోపల ప్రేమ విస్తరించాలి అన్నాడు. ఏం విస్తరించాలంటే అండి? ప్రేమ విస్తరించాలి అన్నాడు. కొత్తగా పెళ్ళైనప్పుడు భార్య మీద భర్తకి ఎంత ప్రేమ ఉంటుందో కదండి. అసలు కాలు కింద పెట్టనివ్వడు అండి, ఏది అడిగితే తెచ్చిపెట్టేస్తుంటాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఓ సంవత్సరం పోయాక అలాగ ఉంటుందా? ఉండదు. ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా సంవత్సరాలు గడిచే కొలది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. కసురుకుంటాడు, ఇసురుకుంటాడు అండి, తిడతాడు, కొడతాడు, ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉంది ప్రేమ విస్తరించాలని చెప్తున్నాడు. ఏమవ్వాలంటే అండి? ప్రేమ విస్తరించాలి. నానాటికి ప్రేమ విస్తరించాలి. రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ప్రేమ పెరగాలి. అది దేవుని బిడ్డలకు ఉండే లక్షణం. వయసు పెరిగే కొలది, వృద్ధాప్యం వచ్చే కొలది ప్రేమ పెరిగిపోవాలి. భార్య మీద, భర్త మీద ప్రేమ పెరగాలి. ఈ రోజుల్లో భార్యలను చూస్తే అండి, కొంచెం ఆ భర్త పోషించలేని పరిస్థితి అనుకోండి, నీకు కాపురం ఎవడు చేస్తాడు అని వెళ్ళిపోతున్నారు. అంతేనా? కాపురం ఎవడు చేస్తాడు నీకు? అత్తమాన పరీక్షలు అంటావు, ఉద్యోగం అంటావు, అప్లికేషన్ పెట్టానంటావు, 6 నెలలు చదువుకుంటావు, ఈ 6 నెలలు మాకు అన్నం పెట్టవు, ఏం పెట్టవు పిల్లలకి నాకును, ఈ 6 నెలలు మా అమ్మగారింటికి వెళ్ళమంటావు, మళ్ళీ అది ఉద్యోగం రాదు, అప్పుడు మళ్ళీ కేకెత్తావు, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఎక్కడో జాయిన్ అవుతావు పనిలో, 3 నెలలో 6 నెలల్లో పని చేస్తావు, 6 నెలలు బాగానే పెంచుతావు,
మళ్ళీ ఏదో ఉద్యోగం పడింది అంటావు, మళ్ళీ అప్లికేషన్ పెట్టాను అంటావు, మళ్ళీ చదువుకుంటావు, మళ్ళీ 6 నెలలు మా అమ్మ నుండి పొమ్మంటావు. ఎవడు చేస్తాడు నీతో కాపురం? అని 2 పిల్లలు పుట్టాక కూడా కాపురం చేయకుండా అమ్మగారి ఇంటికాడ పర్మనెంట్గా ఉండిపోయి ఎన్నిసార్లు వెళ్ళినా నేను రానంటే రానని ఖచ్చితంగా తెగేసి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పిల్లలు ఉన్నారు. ప్రేమ కష్టపడి తెచ్చినప్పుడు కాపురం చేసి చదువుకుంటున్నాడు, ఏం వేస్ట్గా చేయట్లేదు కదా. ఎక్కువ చదువుకున్నాడు, చదువుకు తగ్గ ఉద్యోగాన్ని పెట్టుకున్నాడు. ఉద్యోగాన్ని పెట్టుకుని డ్యూటీకి వెళ్ళొచ్చి అలసిపోయి ఆ చదువుకోకుండా పరీక్ష రాత్రి ఎలాగొస్తుంది ఉద్యోగం? ఈ చదువుకుంటాక 6 నెలలు 3 నెలలు టైం ఉంటుంది, ఆ టైంలో మానేస్తున్నాడు. ఈ 3 నెలలు కొంచెం అడ్జస్ట్ చేసుకో, అమ్మగారింటికి వెళ్ళి అంటున్నాడు. ఆ ఉద్యోగం వచ్చేదాకా ఆగరాదా? నీతో కాపురం చేయనా? ప్రేమ ఎక్కువ అవ్వాలా? ఏమవ్వాలండి? బాగా చూసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉందో, కొంచెం ఏదైనా తక్కువైనప్పుడు కూడా ప్రేమ అలాగే ఉండాలి. మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ ఉందో, నీరసం వచ్చినప్పుడు కూడా అంతే ప్రేమ ఉండాలి. ప్రేమ పెరగాలి. నీరసం వచ్చినప్పుడు ప్రేమ పెరగాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు చేసేది ఏముంది? నీరసం వచ్చినప్పుడు ప్రేమ పెరగాలి. అరే నీరసం వచ్చింది నా భార్యకి అని ప్రేమ పెరగాలి. భర్తకు నీరసం వచ్చి ఇంటికాడ ఉంటే అరే ఈయన ఎంతో ఆరోగ్యంగా పనికి వెళ్తే మనకి ఇంట్లో గడిచేది, ఇప్పుడు ఈయనే నీరసంగా ఉండి ఇంటికాడ ఉండడానికి ఎంతో ప్రేమ పెరగాలి. పరిచయం చేయాలి, తొందరగా రికవర్ అయ్యేటట్లుగా ప్రయాసపడాలి. ప్రేమ పెరగాలండి. ప్రేమ ఏం చేయాలి? పెరగాలి, విస్తరించాలి ప్రేమ. దేవుడు అదే అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదులుతివి అన్నాడు. చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకుని మరలా సరి చేసుకో, లేకపోతే నీ దీపస్తంభాన్ని దాని చోట నుంచి తీసేస్తాను అంటూ చాలా ఘాటుగా హెచ్చరిక చేస్తున్నాడు. మారు మనసు పొందిన రోజుల్లో బాప్తిసం తీసుకున్న మొట్టమొదట్లో రోజు ప్రార్థన చేసుకునేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు. ఆ కొత్తలో ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళేవారు కాదు, వాక్యం చదువుకోకుండా బయటికి వెళ్ళేవారు కాదు. దేవుణ్ణి చాలా ప్రేమగా ఆయన ఆజ్ఞలు పాటించేవారు, లోబడేవారు. వండుకొండగా సంవత్సరాలు గడిచే కొలది, సీనియారిటీ పెరిగే కొలది ఏమైపోతుంది? ప్రార్థన తగ్గిపోయింది. అర్జెంట్ పని అనేవి చెప్పేసి వాక్యం చదవకుండా బయటికి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. అందుకని ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదులుతివి. నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా కరెక్ట్గా ఉంటావు, నువ్వు ఏ పాపం చెయ్యవు. అమ్మ ఫస్ట్ నుంచి ఎన్ని మాటలు చెప్పాడు దేవుడు? ఫస్ట్ వచనం కొంచెం పైన నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము. ఆయన ఎంత మంచోడు చెప్తున్నాడు చూడండి. ఆయన సహనం కలిగినాడంట, భారం భరించాడంట, అలిసిపోలేదంట దేవుని కోసం. నువ్వు సహనం కలిగినోడు అని ఎరుగుదును, నువ్వు భారం భరించినోడు అని ఎరుగుదును, నువ్వు అలిసిపోకుండా నా కోసం ప్రయాసపడ్డావని ఎరుగుదును. నువ్వు చాలా మంచోడివి. నీ దగ్గర ఏమి నేను పాపం పట్టుకోలేను, అంత కరెక్ట్గా పరిశుద్ధంగా ఉన్నావు. నువ్వు విషయాలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ 100 మార్కుల్లో 99 వచ్చి నీవు అక్కడ తేడా వస్తుంది. మొదట నీకుండిన ప్రేమను నీవు బిజీ అయిపోయి, పనులు ఎక్కువైపోయి దేవునితో టైము తగ్గించేసావు, ప్రార్థన తగ్గించేసావు, వాక్యం చదువుతుంది తగ్గించేసావు, ప్రేమను తగ్గించేసావు. అందుకని నీవు మొదట ఉండిన నీ ప్రేమను వదిలిపెట్టావు. ఎక్కడ పడ్డావో గుర్తు చేసుకుని మళ్ళీ అక్కడ సరి చేసేసుకో, లేకపోతే నీ దీపస్తంభమే లేకుండా పోద్ది, తర్వాత చాలా ప్రమాదం అని చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. అదేంటి సార్ 99% చాలా బాగున్నాడు కదా, పరిశుద్ధంగా ఉన్నాడు కదా, పాపం చేయలేదు కదా, సహనంగా ఉన్నాడు కదా, ఓర్పుగా ఉన్నాడు కదా. నిజమే, ఆయనే చెప్తున్నాడు. మరి ఒకటి కూడా సరి చేసుకుని పరిపూర్ణం అయిపోరా అంటున్నాడు. తప్పేముంది? మరి మీ అబ్బాయి 99% బాగానే ఉన్నాడు, ఒకటేదో తప్పు చేస్తున్నాడు. తల్లిగా మీరేం కోరుకుంటారు? తల్లిగా, తండ్రిగా ఏం కోరుకుంటారు? 99 సూపర్ మా అబ్బాయి అని గొప్ప చెప్తారా? ఒకటే కూడా సరి చేసుకుంటే ఆడంత మంచోడు ఉన్నాడు బాబా, ఎంత మంచోడు, ఒక్కటే ఒకటి సరి చేసేసుకుంటే ఎంత బాగుంటుందని ప్రార్థన చేస్తున్నాను బాబా అని అంటారు. అది కూడా మానేయాలని మీరు కోరుకుంటారు తల్లిగా, తండ్రిగా.
పర్లేదు వెళ్ళు, నీ ఇష్టానుసారంగా బతుకని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. మన తండ్రిగా మనల్ని పుట్టించిన దేవుడు ఆయనలాగా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్న తప్పేముంది? నువ్వు ప్రేమలో విస్తరించాలని చెప్పాడు. ఏమండి, ప్రేమలో విస్తరించాలి. ఎంతగా విస్తరించాలంటే కష్టం వచ్చినా దేవుణ్ణి ప్రేమించే విషయంలో తగ్గకూడదు. సంతోషంగా ఉన్నప్పుడు ఎంత ప్రేమించామో, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు, ఆదాయం బాగా వచ్చినప్పుడు, అన్నీ సమకూడినప్పుడు, గ్యాస్ బండ ఉన్నప్పుడు ఎలా స్తుతించామో, గ్యాస్ బండ లేకపోయినా అలాగే స్తుతించాలి. మరి ఎందుకు వచ్చిన భక్తి అండి? రోజు ప్రార్థనకి వెళ్తున్నాం, అందరికీ బండ్లు ఉన్నాయి, మరి మాకే బండ్లు లేదు, దేవుడు మాకు ఎమ్మెల్యే చేసాడండి అంటారు. లేకపోతే అంటారు, నిజం. తేలిపోతారు, తేలిగ్గా తేలిపోతారు మనుషులు. ఎంత కష్టం వచ్చేసినా, ఎంత ఇబ్బంది వచ్చేసినా, ప్రయాణం మీదకి వచ్చేసినా ప్రేమను మనం వదిలిపెట్టకూడదు. ప్రేమలో విస్తరించాలన్నాడు. ఎంతవరకు పోవాలంటే ఆ ప్రేమ, ఏమండి, భర్తను ప్రేమించిన భార్య ఆఖరి శ్వాస వరకు తోడుగా ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు తోడుగా ఉంటుంది భర్తను ప్రేమించిన భార్య. పరాయి పురుషుని చూడకుండా భర్తను ప్రేమించిన భార్య ఆఖరి తన ప్రాణం పోయే వరకు నమ్మకంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, భర్త క్షేమాన్ని కోరుకుంటుంది. ఏమండి, తెల్లారకుండా లెగిస్తుంది, బిడ్డలకు చక్కబెట్టుకుంటుంది, భర్తకు చక్కబెట్టుకుంటుంది, ప్రేమను తన క్రియల్లో చూపిస్తుంది. ఇంకా ప్రేమ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. చిన్నదానికి పెద్దదానికి కోపగించేసి దెబ్బలు ఆడేసి అమ్మలకి చెప్పేసి తగులు ఎట్టేసి వాళ్ళకి ప్రేమ తక్కువ. వాళ్ళకి ఏం తక్కువ అండి? ప్రేమ తక్కువ. ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు, ప్రేమ విస్తరిస్తున్న వాళ్ళు ప్రాణం మీదకి వచ్చిన అలాగే ప్రేమిస్తారు భర్తని. దేవునికి స్తోత్రం కలిగిన గాని మన లోపల ప్రేమ విస్తరించాలి దేవుని పైన అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే యూదాపత్రిక 1:21 చూడండి ఏముందో. దేవుని ప్రేమలో మీరు నిలిచి కాచుకొనినట్లు ఉండండి అన్నాడు. దేవుని ప్రేమలో మనం ఏం చేయాలంట? నిలిచి ఉండాలంట. మళ్ళీ ఆ ప్రేమలో ఉన్నామో లేదో అని ఎప్పటికప్పుడే కాచుకోవాలంట. అంటే దాన్ని మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి, కాచుకుంటూ ఉండాలి. చదవమ్మ మాట ఎంత బాగా రాశాడు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలంటే కాచుకుని ఉండాలంట. ఏం చేయాలంటండి? కాచుకుని ఉండాలంటండి. కాచుకుని ఉండటం అంటే ఏంటి? మెలకుగా ఉండటం, ఎదురు చూడటం. ఏంటండి? ఎదురు చూడటం, మెలకుగా ఉండటం. ఎప్పుడు వస్తాడా భర్తని, వచ్చినప్పుడు తలుపు కొడతాడు, ఎప్పుడు ఆడే కొడతాడని శుభ్రం పడుకుని నిద్ర బ్యాచ్ కాదంట. కాచుకొని ఉండటం. ఏంటండి? ఎప్పుడు వస్తాడో అని కాచుకొని తలుపు వేసుకున్న లోపల కూర్చుని ఎప్పుడు సౌండ్ చేస్తాడని కాచుకుని, అలా సౌండ్ చేయగానే తలుపు తీసి వెంటనే భర్తను లోపలికి వచ్చిన వెంటనే అతడికి భోజనం పెట్టాలో, మంచినీళ్ళు ఇవ్వాలో, ఏం చేయాలో ఆ ప్రేమ ఆమె ప్రవర్తనలో కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని ప్రేమలో నిలిచినట్లు మీరు కాచుకొని ఉండండి అన్నాడు. అండి, ఆ కాచుకుని ఉండే మనస్సు ఆమె ప్రేమను తెలియజేస్తూ ఉంది. నిద్రవచ్చు కదా అండి, నిద్రవచ్చు కదా. చాలామంది మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను అన్నీ, ఇదంతా దేవుని గురించే మనకు అర్థమవడం కోసం భార్య భర్తల మీద చెప్తున్నాను అనమాట. చాలామంది భర్త వచ్చేదాకా తినరు, భర్త వచ్చేదాకా తినరు. లేట్ అయిపోయినా, ఆకలేస్తున్నా ఆయన రావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ గేట్ కొట్టగానే త్వరగా వెళ్తారు, తీస్తారు, త్వరగా నీళ్లు పెడతారు, స్నానం చేసి వస్తాడు ఆయన, అన్నం పెట్టేస్తారు, ఆయన తింటూ ఉంటే 2 ముద్దలు ఆవిడ కూడా తింటుంది. ఆ ప్రేమ విస్తరించడం అంటారు దాన్ని. ప్రేమ ఎక్కువ. వచ్చినప్పుడు తింటాడని చెప్పి శుభ్రం తినేసి పడుకుని నిద్రపోతే ఆయన వచ్చినప్పుడు తలుపు కొట్టగా ఫోన్ చేస్తే ఎప్పుడుకో తీసి మళ్ళీ పడుకుంటే వచ్చినోడు వచ్చినట్టుగా ఆడే పెట్టుకోవాలి, ఆడే తినాలా, పెట్టుకుంటాడు, తింటే లేదు నాకు అనవసరం అన్నట్టుగా నిద్ర వాళ్ళకి ఏం లేదు,
ప్రేమ తక్కువ. కాచుకుని ఉండేవాళ్ళు, ప్రేమలో నిలిచి ఉండేవాళ్ళు విధానం ఇలాగ ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మనము కాచుకుని దేవుని కోసం ఉండాలి. దావీదు గారు అంటాడు, పొద్దున్నే ఏం ప్రార్థన చేయాలో రాత్రి నేను రాసుకుని ప్రిపేర్ చేసుకుని తెల్లారి గంటల 6 గంటలకు దేవుణ్ణి కలవాలి అనుకున్నాడు. 5:30కే లెగిసిపోయి స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని నా దేవుడిని కలుసుకుంటాను 6 గంటలకి 5:30కే సిద్ధపరుచుకున్న పేపర్ దగ్గర పెట్టుకుని వేచి కాచి ఉంటాడంట. రోజు 6 గంటలకు ప్రార్థన చేస్తాడు కదా, దేవుడు కూడా 6 గంటలకు వస్తాడు. ఆయన 6 గంటలకు వచ్చేసాక కూడా మనవాడు ఇంకా లెగలేదనుకోండి, ఏం ప్రేమ అది? మీకు అర్థమవుతుందా? 6 గంటలకైనా వస్తాడు రోజును. ఈయన 6 గంటలకు రోజు ప్రార్థన చేస్తాడు. నా కుమారుడు రోజు 6 గంటలకు నన్ను పిలుస్తాడు, ప్రార్థన చేస్తాడు. 6 గంటలకు వచ్చేసాడు ఆయన. వచ్చేస్తే మరి నువ్వు ఇంకా లెగలేదు, మరి నువ్వు ఇంకేం కాచుకున్నావు? నీ ప్రేమ ఏం విస్తరించింది? నేను నా దేవునిని ఏం ప్రార్థన చేయాలో ముందే రాసుకుని ప్రిపేర్ చేసుకుని అవన్నీ దగ్గర పెట్టుకుని 6 గంటలకు నా దేవుడు వస్తాడు కాబట్టి 5 గంటలకు లేచి అన్నీ సిద్ధపడిపోయి రెడీగా ఉండి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను, కాచుకుని ఉంటాను అన్నాడు. 6 గంటలకు ఆయన వస్తాడు, వెంటనే మొదలు పెడతాడనమాట. ఎంత ప్రిపరేషన్గా ఉంటాడో చెప్పాడు. కాబట్టి ప్రియులరా, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మనము కాచుకుని ఉండాలి అన్నాడు అండి. ఇది ప్రేమలో విస్తరించడం అండి. ఇంకా మనం అలాగ మనం నేర్చుకోవాలి. అలాగే 2 యోహాను 1:5 మనం చూస్తే మనము ఒకరినొకరము ప్రేమింపవలెను అన్నాడు. దేవుణ్ణి ప్రేమించాలా ఏమండి? దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా కాచుకుని ఉండాలి. అలాగే మనము ఒకరినొకరము ఏం చేయాలి? ప్రేమించుకోవాలి అన్నాడు. ఈ లోక ప్రేమలు కాదు సుమా. ప్రేమించుకోవాలంటే ఈ లోక ప్రేమలు కాదు, ఏదో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ ప్రేమలు కాదు. మనము ఒకరినొకరం ప్రేమించుకోవాలి అని అంటే అది దేవుని ప్రేమ. ఏం ప్రేమ అండి? దేవుని ప్రేమను మనం ఇతరులకు చూపించాలి, మీరు చూపించాలి. ఈ యువతలేపు నుంచి కూడా దేవుని ప్రేమను మీకు చూపించాలి. అలాగే మనం ఒకరినొకరం దేవుని ప్రేమను చూపించుకునేలాగా ప్రేమలో విస్తరించాలి. నేను నా భర్త నా బిడ్డలో అంత మట్టుకే నా ప్రేమ అన్నట్టుగా సంకుచితంగా చిన్న హృదయంగా కాకుండా విశాల హృదయంగా ఏమండి నేను ఒకరినొకరము మనము ప్రేమించేలాగా మన ప్రేమ విస్తరించాలి అన్నాడు. సంఘంలో మన ప్రేమ కనపడాలి ఏమండి, సమాజంలో మన ప్రేమ కనపడాలి ఏమండి, మన బంధువుల్లో మన ప్రేమ కనపడాలి. ఏంట్రా ఎంత ప్రేమగా ఉంటుంది అమ్మ, ఎప్పుడన్నా వెళ్తే గడగడలు ఆడిపోతుంటుంది, మంచిలు తాగమంటుంది, టీ తాగమంటుంది, ఏదో ఒకటి చెప్తుంది, అంతా గౌరవంగా మాట్లాడుతుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఇంకా మన బంధువులు ఎవరింటికి వెళ్ళినా గేటు కాడే అదోలా చూస్తారు, ఏదో వచ్చారు ఇక తప్పదన్నట్టుగా లోపల కేకేస్తారు అని పై నవ్వుతారు. అందరి పిల్లల దారి వేరే, ఈమె హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది, వాళ్ళ ఇంట్లో ఉన్నదే ప్రేమగా ఇస్తుంది, మంచినీళ్ళు ఇచ్చినా మజ్జిగ ఇచ్చినా ప్రేమగా ఇచ్చింది కాబట్టి చాలా సంతోషం. మిగతా వాళ్ళు పలవ పెట్టినా వాళ్ళ ముఖం అంత ప్రేమగా ఉండదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ వీళ్ళింటికి వెళ్తామే మంచిది అనిపించి వాళ్ళకి అర్థం అవ్వాలి ప్రేమ. ఏంటంత ప్రేమ అని అంటే అందులో ఎవడో కూడా చెప్తాడు వాళ్ళ దేవుని బిడ్డలయ్యా అందుకని ఆ ప్రేమ అని చెప్తారు ఎవరొకరు. అంత ప్రేమ దేవుని బిడ్డలైతే ఉంటుందా, నేను కూడా దేవుడిని నమ్ముకోవాలనుకుంటాడు అవతలోడు. మనము ప్రేమలో ఏం చేయాలి? విస్తరించాలి అని చెప్తున్నాడు అండి. ఒకరినొకరం ప్రేమించాలి అన్నాడు. ఇంకా 2వ దశలోనిక 1:3 చూస్తే ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అన్నాడు. ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అన్నాడు. ఒకరినొకడు ప్రేమించుకోమని చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించేస్తూ ఉంది. చాలా దేవుని నామానికి మహిమ వచ్చేలాగా ప్రతివాడు ఎదుటివాడిని ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని కనుక మనం చూస్తే సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చేలాగా నీ ప్రేమ ఉండాలన్నాడు. చదవమ్మా. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట ఏం చేశారు? ఫలానా సహోదరి చాలా ప్రేమ కలిగిందయ్యా, మేము ఆ చర్చ్ నుంచి చర్చ్కి వచ్చాం, చాలా ప్రేమగా చూశారయ్యా అని ఆ పౌలు గారికి ఆయన చాలా సంఘాలు కట్టాడు కదా, ఆయన పంపిస్తే వెళ్తే వాళ్ళు చూపిన ప్రేమ
వీళ్ళ సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళ సంఘానికి వచ్చి మమ్మల్ని పౌలు గారు పలానా సంఘానికి పంపారు, అక్కడ సంఘస్థులు చాలా ప్రేమ చూపించారు మాకని వీళ్ళ సంఘంలో సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు మీ ప్రేమ సంఘములో సాక్ష్యం చెప్పేలాగా విస్తరించాలి. మీ ప్రేమ మీ కుటుంబంలో విస్తరించాలి. అర్థమైందంటారా? మీ ప్రేమ ఎక్కడ విస్తరించాలి? కొంతమంది బయట చాలా ప్రేమ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తారు, ఇంట్లో మాత్రం ఏముండదు, అంత కసురులు ఈసురులు, అంతా కయ్యాలు, ముఖం రుంజుకోవటం, తిట్టడం, కొట్టడం, ఇదంతా గందరగోళం. ఇంట్లో ప్రేమ అసలు మచ్చు కనపడదు ఏమండి. మొదట ఇంట్లో ప్రేమ విస్తరించాలి. అంతకన్నా మొదట దేవునితో ప్రేమలో విస్తరించాలి. తర్వాత ఇంట్లో ప్రేమ విస్తరించాలి. తర్వాత సంఘములో ప్రేమ విస్తరించాలి. ఇతరులు కూడా నిన్ను సంఘము ఎదుట సాక్ష్యం చెప్పేలాగా నీ ప్రేమ విస్తరించాలంటూ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రేమ ఇలాగున విస్తరించాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఏమండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును అన్నాడు. ఏమండి, ఇది ఒక సూత్రం అన్నమాట. ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే తప్పిదములు దాచిపెట్టాలి. 9 అంతే. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు ఏం చేస్తాడు? దాచిపెట్టును. అమ్మ ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు ఈ సహోదరి ఆ సహోదరిని ప్రేమగా చూస్తుంది, దేవుని బట్టి ప్రేమగా చూస్తుంది. ఈ ప్రేమలో విస్తరణ జరుగుతూ ఉంది. ఏదో ఇద్దరికి మధ్యలో చిన్న తగు వచ్చింది. అప్పుడు ఈ సహోదరి ఆ సహోదరి యొక్క తప్పులన్నీ జ్ఞాపకం చేసిన వేలాడదానివే అప్పుడు అది ఇప్పుడు ఇదని మొత్తం తవ్వేసి మొత్తం చరిత్ర అంతా తీసేసి మొత్తం అలర చేసేసింది అనుకోండి. ఇంకా ప్రేమ ఏంటి? ప్రేమను వృద్ధి చేయాలనుకునేవారు తప్పిదములు తెలుసు కానీ ఏం చేస్తారు? సహోదరిని మనం సంపాదించుకోవడం కోసం, ఆత్మీయంగా ఇంకా ఎదగటం కోసం, దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించడం కోసం తప్పిదములను ఏం చేస్తారంట? దాచిపెడతారు. తెలుసు తప్పుదములు నీకు. ఇప్పుడు నువ్వు అందరికీ ఎలాగ అన్ని తప్పులన్నీ చెప్తే నీకు ఏమైనా మెడలేస్తారా? కిరీటం తెచ్చి పెడతారా? ఏమండి, నన్ను ఎలా తిట్టిందని వచ్చేవాడు కూడా మానేస్తుంది. అవునా కదా? ఇప్పుడు వాళ్ళిద్దరు తిట్టుకుంటే చచ్చి మానేస్తారు. అది వచ్చింది కదా తలకాయ పోటు. అంతే కదా? ఏమండి, అంతే కదా? నన్ను తిట్టారు పలానా తిట్టింది నేను అంటది ఆవిడ ఉత్తిది. మేమేమానం మనం ప్రేమను వృద్ధి చేయగోరు వాళ్ళం. ప్రేమను వృద్ధి చేసే ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళు తప్పిదములను ఏం చేస్తారు? ఇంకొక ఆవిడ వస్తుంది. ఒక్కొక్కరు చాలా చెడ్డ లక్షణం అనమాట అండి. ఒక్కొక్క స్త్రీ ఉంటారు, నాకు భలే కోపం వచ్చేస్తుంటుంది. ఆవిడ వచ్చి కూర్చుంటుంది అండి. ఆవిడకి ఎందుకు అండి గట్టిగా 65 సంవత్సరాల పైన వచ్చేది. ఇంకా వయసులో ఉన్నప్పుడు ఎన్ని తగులు ఎట్టిందో, ఎన్ని గొడవలు ఎట్టిందో, ఎన్ని కొంపల్లో ఎన్ని పుల్లలు ఎట్టిందో మీరు ఊహించుకోండి. పేనం చిలకొచ్చేద్ది అనమాట. ఆవిడ వచ్చి కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ చక్కగా నవ్వుతా వాళ్ళ గొడవ అంతా లాగుతుంది, డొంకలు అవుతుంది ఈ మనిషి కూర్చొని అండి. ఇలాగని మొదలెడుతుంది అనమాట. ఆవిడకి తెలిసేదాకా పేనం తీసేద్దామండి. ఈవిడికి ఎన్నో డౌట్ తెలిసేదాకా పేనం తీసేద్దాం. మొత్తం వివరం అంతా లాగేద్ది అనమాట. ఇలాగడిగి ఇలాగడిగి మొత్తం వివరం వచ్చేయాల. అంతెందుకు ఏమండి? ఆవిడ వెళ్ళిపోయాక ఇలాంటిది మళ్ళీ నలుగురు చెప్తుంది. మళ్ళీ పెద్ద మనిషి అత్తగారికి కోళ్ళకి మధ్యలో లింకులు ఎట్టేస్తుంటుంది, గొడవలు ఎట్టేస్తుంటుంది. ఇన్ని ఉంటాయి. ఎందుకండి నీ గొడవ ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు? నీ పని చూసుకుని వెళ్ళిపోవాలి కదా. ఏం మనస్తత్వం అది ఏండి? ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును. మనం ఎన్నో చూస్తుంటాం. తెల్లారు లేగితే ఎక్కడదక్కడ మర్చిపోవాలి, ఎక్కడదక్కడ వదిలిపెట్టాలి. ఆ వ్యక్తిని చూడగానే మనకు అన్నీ గుర్తొస్తాయి. ఏమీ తెలియదు అన్నట్టు ఉండాలి. ఎవరన్నా వచ్చి మళ్ళీ మనల్ని అడుగుతారు, నువ్వు ఎదరో పలానా సిస్టర్ గురించి మరి ఏంటంటే అడుగుతారు. మళ్ళీ ఇంకో సిస్టర్ వచ్చి అడుగుతారు. మళ్ళీ మనకి బాగా ప్రార్థనలో ఉంటారమ్మా, అంతే మేము చెప్తాం. ప్రార్థనలో ఉంటుందమ్మా, మరి సహోదరి చాలా బాగా ప్రార్థన చేస్తుంటారు, మంచి మంచి వ్యక్తులమ్మా అని చెప్తాం. ప్రేమ వృద్ధి చేయగోరువాడు, ప్రేమ వృద్ధి చేయకుండా ఉండాలనుకున్నవాడు మొత్తం చెప్తాడు. అప్పుడు ఆవిడ మొత్తం 10 మందికి చెప్తుంది. ఇవి వచ్చి వాళ్ళు మానేస్తారు.
గొడవలు పెట్టేలాగా ఉండకూడదు. మనం ప్రేమను వృద్ధి చేసే వాళ్ళం ఏం చేయాలి? తప్పిదములను దాచిపెట్టాలి. అంటే నువ్వు ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం ఏమి లేదు. నీకు చేతనైతే ప్రభువా ఆ తప్పులోంచి ఆ సహోదరుని బయటపడే ప్రభువా, అందులోంచి బయటపడే ప్రభువా, పరిశుద్ధంగా ఉండేలాగా కొంచెం బలమీ ప్రభువా, శక్తిని ప్రభువా, ఇంకా మంచిగా ఉండేలాగా సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేయి. నీకు తెలిసింది ఏదో పొరపాటు చేస్తుందని, అందులోంచి బయటపడేలాగా ప్రభువా సహాయం చేయని దేవుని వేడుకో. ఆమెను కూడా రక్షించడానికి ప్రయాసపడు. నువ్వు అల్లరి చేసి ఏంటి ఉపకారం ఏంటి? ఏమండి, తప్పిదమ్ములు అందరికీ చెప్పాలని ఉపకారం ఏముంది? మనం ప్రేమను వృద్ధి చేయాలనుకునే వాళ్ళం, ఒక వ్యక్తిని సంపాదించాలనుకునే వాళ్ళం, వాళ్ళ బలహీనతలను బయటపెట్టి మనం ఏమి సాధించలేం. కానీ వాళ్ళను ప్రభు ఆ బలహీనతలన్నిటి నుంచి విడిపించి బలవంతులుగా చేయను ఆయన, పరిశుద్ధులుగా చేయి ప్రభువా, వాళ్ళు కూడా ప్రేమ కలిగిన వ్యక్తులుగా మార్చును ఆయన అని ప్రార్థన చేయి. అలాగే 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఒక నెలకన్నా తయారు చేస్తాడు దేవుడు వాళ్ళని. ఒక ఆత్మను సంపాదించిన వ్యక్తి అవుతావు, ప్రేమను వృద్ధి చేసిన వ్యక్తి అవుతావు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర చెప్పకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర అస్సలు చెప్పకూడదు. నీకు అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండాలా. ఈ చెప్పింది వినాలా. అమ్మా మంచోళ్ళమ్మా, వాళ్ళ గురించి ప్రార్థన చేయమ్మా, ఇంతవరకే, ఇంక రెండో మాట లేదేక. అలాగైతేనే వాక్యానుసారం, లేదంటే మరి మీ ఇష్టం, నాకు ఇంక తెలియదు. అండి, ఎక్కడికి వెళ్ళినా మన ద్వారా ఒక ఆత్మను మనం బాధ పెట్టకూడదు, ఒకళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. మనం ఒకళ్ళని దేవుని కొరకు సంపాదించేలాగా ఉండాలంటే ఏమండి, ఇది దేవుని వాక్యం సూత్రం. అలా మనం తయారవ్వాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమండి, తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు. జరిగిన సంగతి ఏం చేస్తాడంటాడు? అదే నేను చెప్పింది, అదే ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. జరిగిన సంగతిని ఏం చేస్తాడంటాడు? మాట మాటికి నువ్వే పెద్ద నీతి మందులు చెప్తావుట్రా, ఏంటి మెక్కి మాట్లాడడం ఏంటి, నువ్వు అలా చేయలేదా, అప్పుడు ఇలా చేయలేదా అని ఇక్కడ మాటికి మాట్లాడితే వాళ్ళని కొంగ తీసేస్తాడు అనమాట. మాట్లాడితే వాళ్ళని నోరు ముంచేస్తుంటాడు. వీడికి ఆయుధం అది. అది కరెక్ట్ కాదు. మనం దైవ సంబంధంగా ప్రేమను వృద్ధి చేయాలనుకున్నప్పుడు అండి, అసలు మనల్ని దేవుడు తప్పులు పట్టుకోవాలంటే అసలు ఎవరు ఉంటామండి ఇక్కడ? మనల్ని దేవుడు తప్పులు పట్టుకోవాలనుకుంటే, మనల్ని అలాగ గుంజాలనుకుంటే, మాటికి జ్ఞాపకం చేయాలనుకుంటే అసలు మనం ఎవరు ఉండగలుగుతాం ఆయన ఎదుట? అసలు పని అవ్వదు. క్షమించేస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధ పవిత్రుడు కాబట్టి ఏమండి చక్కగా మనం ప్రభువాని పిలవగలుగుతున్నాం. అదే మనం నేర్చుకోవాలా. ఏమండి, మరి నేను పరిశుద్ధుని, నేను చాలా సూపరు, అలా మాత్రం ఇంత పెద్ద వేస్ట్ అన్నట్టుగా బిల్డప్ ఇవ్వకూడదు. ప్రేమను వృద్ధి చేయటం నేర్చుకోవాలి. అలాగని తప్పు చేసి వాళ్ళతో మీరు కూడా స్నేహంగా ఉండండి, మీరు కూడా అల్లా తయారవ్వండి చెప్తలేదు సుమా. మళ్ళీ ఇదొక మళ్ళీ అనుకోకండి. ఏది అంతవరకు అంతవరకే. 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వీళ్ళు అయ్యారంట, అలా కాదు, అది కాదు. మనం జరిగిన సంగతిని మాటికి ఎత్తి వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళని సంపాదించడానికి చూద్దాం, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలాగా తయారవ్వద్దు. మనం చాలా కేర్ఫుల్గా ప్రేమను వృద్ధి చేసే విషయంలో ఉండాలని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలము అన్నాడు. ఏమండి, ప్రేమనంట అగాధ సముద్ర జలములు ఆర్పలేవంట. ఏమన్నా ఆ మాటకన్నా అర్థం పని అవుద్దంటారా? ఏమండి, అమ్మా నా వైపు చూడండి, అక్కడ అదే ఉంటుందిలేండి. సామెతలు 8వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు ఒక చెక్క ఇక్కడ తగలడిపోతుంది. దీనికి సరిపడా ఒక 2-3 బిందులు సరిపోతాయి, అంతే కదా? ఒక చెంబుడు సరిపోవేమో, కానీ 2-3 బిందులు పోసేస్తే ఆరిపోద్ది. ఒక సముద్రం వల్ల అగాధ జలములు అంటే, సముద్రం అంటేనే ఏంటంటే సముద్రం అంటే దాన్ని ఏమన్నా లెక్కలేమన్నా ఉంటాయా? దానికి ఏమన్నా తోడగలదుమా? పోనీ ఏమన్నా అలా తోడతో మొదలెట్టు ఒక సంవత్సరం తోడితే తరుగుతుందా? ఏమండి, సముద్రం అంటే అంతు లేదేక. అంత సముద్రం అగాధ జలములు మన మీదకి వచ్చి పడిపోయినా ప్రేమను ఆర్పలేమంటాడు. అంటే ప్రేమ అంత బలమైనది అన్నట్టు చెప్తున్నాడు. ప్రేమ ఒకవేళ అగ్ని అనుకోండి,
ప్రేమ ఒకవేళ అగ్ని అనుకోండి, ఆ అగ్ని మీద చెంబు నీళ్ళు వేసినా ఆరదు, బకెట్ వేసినా ఆరదు, అండి బిందె వేసినా ఆరదు, నది పట్టుకొచ్చి దాని మీద కుమ్మరించిన ఆరదు. సముద్ర అగాధ జలముల మీద పడిపోయిన ప్రేమను చల్లార్చలేవు అని చెప్తున్నాడు. అంటే అంత ఇదిగా ఉండాలి ప్రేమ అని చెప్తున్నాడు. ప్రేమ ఎలాగ ఉండాలంటండి చెప్పండి. ప్రేమ ఎలాగ ఉండాలంట? దేవునికి మనకి మధ్యలో ఉన్న ప్రేమ సముద్ర అగాధ జలములు వచ్చి మన మీద పడిపోయినా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు అన్నట్టుగా మనం చచ్చిపోవాలి, కానీ ఆయన ప్రేమను మాత్రం వదిలిపెట్టం అన్నంత గాఢంగా ఉండాలి అనేది భావం, ఆ వాక్యం యొక్క భావం అండి. భార్య ప్రాణం పోయినా ఇష్టమే కానీ భర్తను వదిలిపెట్టదు ఆఖరి శ్వాస వరకు. అది గాఢమైన ప్రేమ. అంతేనా? చెప్పండి. అంతేనా? అంతేనా? మరి ఇలాగ అన్నాడు మా ఆయన, నేను ఒక్క క్షణం ఉండను అంటే మరి ఏమి ప్రేమ? మాటకే వెళ్ళిపోతే, మరి తిడితేనే వెళ్ళిపోతే ఏమి ప్రేమ సార్? భార్య అయినా భర్త అయినా ఎవరైనా ఆఖరి శ్వాస వరకు విడదీయలేని బంధం. సముద్ర అగాధ జలములు వచ్చి మీద పడిపోయినా మమ్మల్ని విడదీయలేవు. అది ప్రేమ పీక్ స్టేజ్ అనమాట. ప్రేమ విస్తరించడం అంటే అది అండి. ఎన్ని కష్టాలు వచ్చినా పెళ్ళిలో ఏం ప్రమాణం చేస్తాం? పెళ్ళిలో ఏం ప్రమాణం చేస్తామండి? అమ్మా పెళ్ళిలో ఏం ప్రమాణం చేస్తాం? అవి కాదులేండి. పెళ్ళిలో ప్రమాణం ఏం చేస్తామంటే నా మరణం వరకు నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను తప్ప వేరొక స్త్రీని చూడను, నీతోనే ఉంటాను, నీతోనే కాపురం చేస్తాను, నీ సుఖ దుఃఖాల్లో, కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యాల్లో నీకు తోడుగా ఉంటాను అని అన్ని రకాలుగా ప్రమాణం చేస్తారు అండి. ఈడు కాతంతా ఆరోగ్యంగా ఉన్నంత సేపు బాగానే ఉంటాడు, తేడా వస్తే మొదలెడతాడు. ఇంకా తెగులుకుంటే దానివి మీ కుటుంబం అంతా ఇంతే, అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని మొత్తం మొదలెడతాడు. ఇంకా ప్రాణం తీస్తాకే ఇక అంతా పుట్టుపూర్వతం చదువుతూ ఉంటాడు అనమాట, బాధ పెడతా ఉంటాడు. అలాగా అది కాదు ప్రేమ అండి. ప్రేమ మరణం వరకు విడదీయలేని అంత గాఢమైనటువంటి సముద్ర అగాధ జలంలో మీద పడిపోయినా అసలు ఆర్పలేవు ప్రేమను అంటున్నాడు. అసలు మీరు అర్థం చేసుకోండి ఏంటంటే, అంటే ఎంత ప్రేమ గాఢత ఎంతో మీరు గమనించాలని మనం చేస్తున్నాను. దేవునికి మనకి మధ్యలో ఉన్న ప్రేమను ఏమండి ప్రాణం పోయినా ఎవరు విడదీయలేరు అన్నట్టుగా బతకాలని చెప్తున్నాడు అండి. మనకు ఇప్పుడు పెద్ద శ్రమలు ఏమి లేవు, కానీ అపోస్తలుల కాలంలో శ్రమలు అండి. కత్తి పీక మీద ఎట్టి ఆయనే కావాలంటే చంపేస్తాం, వదిలేస్తానంటే బతికిపోతావు అని అంటే కళ్ళు మూసుకుని సంతోషంగా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను చంపేయి అన్నారు, కానీ ఎవడో వదులుతానని చెప్పలా. అది ప్రేమ, అది ప్రేమ. రాజు పేరు నాకు గుర్తులేదు, సింహాలను బోన్లో పెట్టాడంట కొంతమందిని పెట్టి, ఇప్పుడైనా పర్లేదు చెప్పండి, వద్దంటే మిమ్మల్ని రక్షిస్తాను, లేదంటే సింహాలు వచ్చి ఒక్కొక్కరు తినేస్తాయంటే అలా మోకాళ్ళు వేసి ఎప్పుడు వచ్చి తినేస్తే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని అలాగా ప్రార్థనలో ఉన్నారంట. ఒక్కొక్క సింహం మొత్తం అలా కరుగుతూ చంపేస్తాం, మిగతా వాళ్ళు చూస్తానంటారు, నా వంతు ఎప్పుడు ప్రభు ఆ సిద్ధం అన్నట్టుగా. ఏమి త్యాగం అండి, ఏమి ప్రేమ అండి. మనం కూడా దేవుని ప్రేమ మరణం వరకు, ఆఖరి శ్వాస వరకు, నన్ను ఏది విడదీయలేదు దేవుని నుంచి అన్నట్టుగా మన ప్రేమ విస్తరించాలి. ఇతరుల ఎడల, దేవుని ఎడల ఆ ప్రేమ అంత గాఢంగా ఉండాలి అన్నట్టు చెప్తున్నాడు అండి. అలాగే మనం ప్రేమను విస్తరింప చేసుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. అందుకనే ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన ప్రాణాన్నే పెట్టాడు. అదే నేర్పిస్తున్నాడు, అదే నేర్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున ఖడ్గమైనను, హింస అయినను, ఉపద్రవమైనను, ఉన్నవి అయినను, రాబోవునమైనను. రోమా 8:35 ఎన్ని చెప్పాడు అక్కడ చూడండి. కరువు అయినను, ఒకవేళ కరువు వస్తే వదిలేస్తాము దేవుణ్ణి. అమ్మా అది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఆగండి. శ్రమ ఏంటండి? శ్రమ వచ్చింది.
అయినా మనం క్రీస్తు ప్రేమ నుంచి శ్రమ మనలను విడదీయలేదు. అండ్ తర్వాత బాధలు వచ్చినాయి, క్రీస్తు ప్రేమ నుంచి విడదీయలేకపోయినాయి బాధలు. ఇంకా హింస వచ్చింది, అయినా క్రీస్తు ప్రేమ నుండి మనలను విడదీయలేకపోయింది. కరువు వచ్చింది, అయినా విడదీయలేకపోయింది. ఖడ్గం వచ్చింది, కత్తి పీక మీద పెట్టారు, అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. కత్తి వచ్చినా సరే. ఇంకా ఏంటమ్మా, వస్త్రాలు కూడా లేని పరిస్థితి వచ్చింది, లాజర్ లాగా. ఆరోగ్యం కూడా లేని పరిస్థితి వచ్చింది ఒకవేళ, అయినా సరే. ఇంకా ఉపద్రవాలు వచ్చి మీద పడిపోయినాయి, అయినా సరే. ఖడ్గం వచ్చింది, మనలను ఎడబాపునా అని ప్రశ్నించాడు మళ్ళీ. అంటే ఇన్నొచ్చినా మనలను దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవు అని చెప్తున్నాడు. అది విషయం. మరి మనం ఏ రేంజ్లో ఉన్నామో, చిన్న శ్రమకే ప్రేమలోంచి బయటకు వచ్చేసి ఇలాగ ఉన్నామో, అన్ని వచ్చినా కూడా నా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు అన్నటువంటి గాఢమైన ప్రేమ కలిగిన వారు ఉన్నామో మనమే తేల్చుకోవాలి, మనమే సిద్ధపడాలని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రేమ విస్తరించాలన్నాడు. ఎంతగా విస్తరించాలంటే ప్రాణం పోయేంత వరకు ఆ ప్రేమ విస్తరించాలని చెప్తున్నాడు. అంటే రోమాపత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో ప్రార్థనలో కలిసి పోరాడాలి అన్నాడు. ఏం చేయాలంటే అండి, ఆ ప్రేమ అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరినీ రోమా 11:32 15:32 సారీ 15:32 11:32 చూడండి ఒకసారి. ప్రార్థనలో కలిసి పోరాడాలి అని ఉందా? అది కరెక్ట్, రైట్. నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ ప్రేమను బట్టి మనకు ప్రేమ విస్తరిస్తే ప్రార్థనలో పోరాడతాం. ఏం చేస్తామండి, మనకు ప్రేమ విస్తరించినప్పుడు మన సహోదరికి బాగపోతే ఆమె కోసం మనం ఉపవాసం ఉంటాం, ఆమెతో పాటు మనం ప్రార్థనలో ఉంటాం, ఆమెతో పాటు మనం ఏడుస్తాం, ఆమె విడుదల వచ్చే వరకు కూడా మనం కూడా ప్రార్థనలో పోరాడతాం. అది ప్రేమ విస్తరించడం అంటే. మీకు ఏమైనా అర్థమైందని అనుకుంటున్నాను నేను. అండి మనము ప్రేమలో విస్తరించాలి. అందుకనే ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మనకు బదులుగా చనిపోయారు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆశీర్వాదం అంటే అండి ₹1,00,000 సంపాదించడం కాదు, ఆశీర్వాదంలో భాగం ప్రేమలో విస్తరించడం అనే సత్యాన్ని గమనించాలని, అలాగున్న ప్రభువా మమ్మల్ని తయారు చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మేమందరం కూడా